ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఫిబ్రవరి 6వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం వీరే మీ శత్రువులు, వీరితో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఎవరు మీ శత్రువులు, వారితో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 చేయండి. అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా వీరు నిరంతరం శ్రమ పడుతూనే ఉంటారు. సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు. అలసట లేకుండా పనులను చక్కబెట్టే నేర్పరితనాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ కుంభరాశి వారికి జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది. అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా ఈ కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అలాగే అభివృద్ధి సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు. దీని కారణంగా కొన్ని సందర్భాల్లో వీరు సుఖ జీవితానికి కూడా దూరమవుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే, మీకు చాలా కాలంగా శత్రువులు ఉన్నారు, కానీ వారిని గుర్తించలేకపోతున్నారు. అంటే మీ పక్కనే ఉంటూ మీ చెడును కోరుకునే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. కానీ వారు మీతో పైకి మాత్రం చాలా ప్రేమ నటిస్తూ ఉంటారు, ప్రేమగా మాట్లాడుతుంటారు, మీకు కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. మీ గురించి మీ ముందు చాలా చక్కగా మాట్లాడతారు, చాలా పాజిటివ్ గా మాట్లాడతారు, ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తారు. వారి వల్ల మీరు ఇదివరకు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఆ సమస్యకు కారణం వారే అని మాత్రం మీరు గుర్తించలేకపోయారు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు, పనిచేసే చోట ఉండొచ్చు, లేదా మీ యొక్క బంధువుల్లో కూడా ఇటువంటి వ్యక్తులు ఉండొచ్చు. మీకు చాలా పరిచయం ఉన్న వ్యక్తుల్లో కూడా ఇటువంటి వ్యక్తులు ఉండొచ్చు. వారు మీ శత్రువులు అనే విషయాన్ని మాత్రం మీరు గమనించలేకపోతున్నారు. మీపైన కుట్రలు చేస్తారు, మీ గురించి నెగటివ్ గా ప్రచారం చేస్తారు. మీరు ఏదైనా చిన్న పొరపాటు చేశారంటే దాన్ని హైలైట్ చేసి మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల దగ్గర మీ పేరు చెడగొట్టడానికి వారు ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఉన్నారు. వారితో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు వారి వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యల కంటే చాలా పెద్ద సమస్యను సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు దినఫలాల్లో అది జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఒక ఆరోపణ మీ మీద మోపబడే అవకాశాలు వారి వల్ల మీ యొక్క లైఫ్ లో కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం, అంటే ఫిబ్రవరి 6వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఎవరు మీ మంచిని కోరుకునే వ్యక్తులు, ఎవరు మీ చెడును కోరుకునే వ్యక్తులు అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ అనేది ఉండాలి. అప్పుడే మీరు జీవితంలో సమస్యలు లేకుండా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయగలుగుతారు.
అయితే ముఖ్యంగా ఈ యొక్క ఫిబ్రవరి 6వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం ఈ విధంగా మీ శత్రువుల వల్ల మీకొక ప్రమాదం అంటే ఒక ఆరోపణ, ఒక నింద భరించాల్సి రావచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. శివనామస్మరణలో మీకు వీలైనంత సమయం గడిపి ఆ శివ భగవానుణ్ణి వేడుకోండి. అంటే మీకు పొంచి ఉన్నటువంటి ఈ పెద్ద సమస్య నుండి మిమ్మల్ని బయటకు తీసుకుని రమ్మని శివయ్యను వేడుకోండి. ఆ బోలాశంకరుడు మీ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలాగే శివారాధనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా కూడా ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి ఈ రోజు దినఫలాల్లో లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క వినియోగదారుల్లో ఒకరు మీ యొక్క వ్యాపారం గురించి మీతో చాలా చక్కగా మాట్లాడతారు. మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా చెప్తారు. అలాగే 10 మందికి మీ యొక్క వ్యాపారం గురించి అడ్వర్టైజ్ చేస్తున్నట్లుగా వారు చెప్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు కూడా భాగస్వాములతో కలిసి వ్యాపార విస్తరణకు సంబంధించి నూతన వ్యాపారాల గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు సంబంధం లేని ఒక వ్యవహారం వల్ల మీరు నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తి పరిచయం కూడా మీకు ఉండవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్న వారికి ఈ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే అర్ధరాత్రి సమయంలో మీరు కనుక ఓన్ వెహికల్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నట్లయితే అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఇలా ఏదైనా సరే అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండండి. సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ అది మనకు ప్రమాదాలను సృష్టించకూడదు. ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చాకచక్యంగా వ్యవహరించండి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగ జీవితంలో మీరు ఎదుర్కొనే సవాళ్లు ఏవైతే ఉన్నాయో మానసికంగా మిమ్మల్ని కృంగుదలకి గురి చేస్తాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే నూతనంగా వ్యాపారం పెట్టాలని డబ్బు కోసం, లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారికి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. నూతనంగా వ్యాపారం చేయాలి అనుకుంటున్న వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. లోన్లు శాంక్షన్ అవుతాయి, డబ్బు సమకూరుతుంది. కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు ఈ రోజు దినఫలాల్లో వింటారు. భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న టాపిక్ వల్ల గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. ఉన్నట్లుండి చిన్న విషయంలో టాపిక్ కాస్త పెద్దగా మారి గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. వాదించుకుంటూ సమస్యను పెద్దదిగా మార్చుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయండి. ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ఒకరి అభిప్రాయాలకు ఒకరు గౌరవం ఇచ్చేలాగా ఉండండి. అప్పుడే ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని, ఆహార ధాన్యాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలైతే మీకు ఖచ్చితంగా కలుగుతాయి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఎవరు మీ శత్రువులు, వారితో ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.